card. And there you have another one. Oh, thank you. Help yourself with some breakfast. Thank you. Oh, nice. I'll put it here, like a little bit of decoration. సో మీరు చూస్తున్నారు కదా, మా మేనేజర్ వెళ్ళిపోతుంది వేరే టీమ్కి సేమ్ కంపెనీలో. సో తను లాస్ట్ ఫేర్వెల్గా ఆమె మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టింది. సో ఈరోజు యూరోపియన్, మేబీ స్వీటన్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో చూడండి. దిస్ ఇస్ అ మ్యాక్సిమం అనమాట. ఇది మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇక్కడ ఎవరైనా తినేది. సో ఏమేమి ఉన్నాయంటే శాండ్విచ్ విత్ చీజ్ తెచ్చింది. సో వెజిటేరియన్స్ కూడా తినచ్చు. సో నేను తింటాను, యూజువల్గా మీట్ ఉంటుంది. అండ్ 2 జ్యూసులు పెట్టింది. అండ్ లైక్ స్ట్రాబెర్రీ జ్యూస్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ బాయిల్డ్ ఎగ్స్, దానికి పెప్పర్ అండ్ సాల్ట్ శాషెస్ తెచ్చింది. అండ్ ఇంకోటి యోగర్ట్ అండి, యోగర్ట్ అదే కర్డ్ వచ్చేసి కర్డ్తో పైన అదే ఇప్పుడు తను తీసుకుంది కదా. సో కొన్ని రోస్టెడ్ నట్స్ అండ్ ఓట్స్ విత్ కొన్ని కొబ్బరి ముక్కలు కూడా ఉంటాయి. అది లైక్ యోగర్ట్లో మిక్స్ చేసుకొని తింటారు. లేదంటే కొంచెం హనీ ఉంటుంది. డిఫరెంట్ టాపింగ్స్ దానికి వస్తాయి. బట్ యోగర్ట్ కామన్గా తింటారు ఇక్కడ సిరియల్స్ అండి, మనం తినే ఇవి ఓట్స్ కానీ లేదంటే అదేంటి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజువల్గా పాలతో కంటే కూడా మైల్డ్ యోగర్ట్ అండి. అంటే కొంచెం వాటరీ ఉంటుంది, థిక్ మజ్జిగ ఎలా ఉంటుందో అలాంటి యోగర్ట్లో ఇక్కడ తింటారు. No, come in. Come on! Anyhow, I would just like to say thank you for this time. It has... ఇందాక మాట్లాడినామే మా మేనేజరు. సో తను అదే చెప్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను ఏడుస్తానని. ఆల్మోస్ట్ 3.5 years ఈ టీంలో ఉంది. నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year అయింది ఈ టీంకి. సో ఇంకెందుకు ఎక్కువ మాట్లాడలేదని తను కొంచెం డ్రాప్ అయిపోయింది. సో గిఫ్ట్లు ఇచ్చాము. ఫస్ట్లో చూసినట్టు మీరు అందరం కొంచెం మనీ కలెక్ట్ చేసుకొని ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తారు. ఇక్కడ కాస్ట్లీ గిఫ్ట్లు అంటే ఎవరు ఇవ్వరండి. రూల్ కూడా ఇక్కడ ఎవరికి రూల్ అంటే అది ఫాలో అవుతారు కల్చర్ వైజ్గా, ఏది ఎక్కువ స్పెండ్ చేయకూడదని. సో లైక్ అందరం ఒక 50-60 crowns కలెక్ట్ చేసుకొని అదిగోండి తనకు ఆఫ్కోర్స్ కార్డ్ ఒకటి ప్లాంట్ పూలది ఒకటి, ఇది ఒక గిఫ్ట్. ఇది నాకు చూస్తే ఫన్నీగా అనిపించింది. బాగా తుప్పు పట్టిపోయిన ఒక షో పీస్ అండి. అది ఇక్కడ పీపుల్ కొంతమందికి ఇష్టం అంట. అది నేను చూడంగానే ఫస్ట్ షాక్ అయినా. నేను వెళ్ళలేదు షాపింగ్కి. తను అక్కడ కూర్చున్న చెక్స్ షర్ట్ ఉంది కదా, తను తీసుకొచ్చింది. చూడండి, అది ఒక తామర పువ్వు, ఏం లేదు, లోపల చిన్న క్యాండిల్ పెట్టుకోవచ్చు, డిన్నర్ లైట్కి పనికొస్తుంది అంతే. బాగా తుప్పు పట్టిపోయింది. అలా వదిలేశారు. దాన్ని ఒక 400 crowns అమ్మారనమాట. నాకైతే చాలా నవ్వు వచ్చింది. బట్ నవ్వకూడదు కాబట్టి నేను ఏమి అనలేదు. లోపల చిన్న క్యాండిల్ పెట్టుకోవచ్చు, తను చూపిస్తుంది. తనకు బాగా నచ్చిందంట. సో నాకు అప్పుడు రియలైజ్ అయినా, ఇలాంటివి కూడా కొనుక్కుంటారని తను చెప్తుంది. ఇలాంటిది నేను చూస్తున్నాను, రస్టీ థింగ్స్ అని. అది అండి. సో ఒక్కొక్కరు డిఫరెంట్ టేస్ట్. మనం ఏం తప్పు పట్టకూడదు. బట్ నాకైతే కొంచెం ఫన్నీగానే అనిపించింది. ఇంకా సో తను వెళ్ళాలంటుంది, అందుకే అందరికి ఒకసారి హగ్ చేసి, అంటే లాస్ట్ డే అనమాట ఈ టీంలో, ఇంకా వేరే బిల్డింగ్లో వెళ్ళిపోతుంది. సో అందరికి ఒకసారి హగ్ చేసి వెళ్ళిపోతుంది. నేను కొంతసేపు తర్వాత కొంచెం కంటిన్యూ చేసాంలేండి. బట్ వెళ్ళాలనుకుంది, మళ్ళీ కాసేపు ఉండి కొంతసేపు కబుర్లు చెప్పి అప్పుడు వెళ్ళింది. You can, I mean, if there is anyone that wants to bring anything, then please do. There is more down in the racket over there. Because I will not bring it home, for sure. Don't put it in the fridge, maybe. But please do if you want to. Yeah, and you can sit here and eat and whatever you want to. So I just felt if you have some time to catch. It's nicer to be here, I think. Yeah. And Amanda, you can. Yes. So all of you will go next Friday. సో అందరం తినేసాము కావాల్సినవి. నేను ఒక శాండ్విచ్ అండ్ యోగర్ట్ తిన్నాను, దాంతో ఫుల్ అయిపోయింది. జ్యూస్లు ఏం తినలేదు. ఇంకోటి ఐటమ్ మర్చిపోయాను కదా, కేక్ కూడా తెచ్చింది. అది యూజువల్గా వీళ్ళు తిన్నారు మార్నింగ్ టైమ్స్, బట్ ఇక్కడ ఫీకాకి యూజువల్గా కేక్ తెచ్చుకుంటారు. రుబార్బ్
కేక్ అండి. ఎవరైనా ఆ ప్లాంట్ తెలుసుంటే ఆ కేక్ ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కాబట్టి పైన డెకరేషన్కి స్ట్రాబెర్రీ పెట్టారు. సో తను అదే మిగిలినవన్నీ మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. ఎవరు అదే తను కొంతమంది తీసుకెళ్తారు కావాలంటే, కొంతమంది వదిలేస్తారు తినేయమంటారు తర్వాత. సో అవన్నీ మా మేనేజర్ ఇంటికి తీసుకెళ్ళాను, మీరే ఫినిష్ చేయండి మిగిలినవి కూడా అని చెప్పింది. కొన్ని మిగిలినాయి ఆబ్వియస్గా. ఇద్దరు రాలేదు యాక్చువల్గా టీమ్ మెంబర్స్ ఫర్ సమ్ రీజన్. సో అన్నీ కలెక్ట్ చేసి అన్నీ ఒక దాంట్లో బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. సో తర్వాత తింటాం, ఎవరు కావాల్స్తే వాళ్ళు తింటారు అంతే. ఇంకొకటి గుడ్ థింగ్ అండి, ఇక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇప్పుడు చూడండి అందరూ అది చేసేసిన తర్వాత క్లీనింగ్కి ఆటోమేటిక్గా అందరూ హెల్ప్ చేస్తారు. సో ఇప్పుడు అందరూ ఎక్కడొక్కడ పెట్టేస్తున్నాము అని సర్దేస్తున్నాము, చెత్త పడేస్తున్నాము, ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ స్వీడన్ కల్చర్లో అది నాకు బాగా నచ్చిన విషయం ఒకటి. జస్ట్ తిన్నామా వెళ్ళిపోయినామా అని అనుకోకుండా తినిన తర్వాత కూడా మిగతా అన్నీ సర్దేసి అన్నీ హెల్ప్ చేసి ప్రాపర్గా, అంటే ఎవరైతే హోస్ట్ చేశారో ఎవరైతే తెచ్చారో వాళ్ళకి హెల్ప్ చేసి, ఈవెన్ ఇంటికి వెళ్తే కూడా నేను అంటే 2-3 కొలీగ్స్కి ఇంటికి వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళినా వాళ్ళు లంచ్కి వెళ్ళినప్పుడు అన్ని క్లీన్ చేసి టేబుల్ సర్దేసి మొత్తం అంటే ఎక్కడక్కడ సర్దేసి మిగతా వాళ్ళందరం వెళ్తామన్నమాట. చాలా మంచి కల్చర్ కదా. సో మనం వెళ్ళిన వాళ్ళకి బర్డన్ అనిపించకూడదు కదా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో అది అండి ఈరోజుకి. సో మా మేనేజర్ లాస్ట్ సెండ్ ఆఫ్ ఈరోజు. మీకు ఒకసారి జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది అని చూపిద్దాం అనిపించింది. అది అంటే ఉండనని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దు నా ఛానల్కి. ఉంటానండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.